మేడిపండు చూడ మేడిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండను అన్నట్టు రేవంత్ రెడ్డి గారు నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏమి ఉండవు అని మరొకసారి రుజువైంది. ఇక ఆయన తీరు ఎట్లా కనబడతా అన్నారండి. చేరలేదా? నువ్వు కూర్చో భయ్యా. అరే ఆయన తీరు ఎట్లా ఉందంటే అన్నీ వదిలేసి నడి బజార్లో నిలబడ్డట్టున్నది. నిండ మునిగినోనికి ఇంకా నాకేముందన్నట్టు అబద్ధాలు అసత్యాల ప్రవాహంలో రేవంత్ రెడ్డి గారు మునిగిపోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి మాటలు వింటుంటే అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. గోబల్స్ను మించిపోయినాడు రేవంత్ రెడ్డి గారు. సరే, కొన్ని వ్యాఖ్యలు గమనిస్తే ఒక్కొక్కటి మాట్లాడదాం. ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే కట్టినాము అంటాడు. ఇక నీకు అట్టుడు ఎట్లున్నదంటే నువ్వేమో రిబ్బన్ జేబులో కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు, ఏడ కనబట్టాడు రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. నిన్న ఇనాగరేషన్ చేసిన కొన్ని ట్యాంకులు కూడా కేసీఆర్ హయాంలో మంజూరు చేసినాయి. ఇప్పుడు సబితక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఒకటి ఇనాగరేషన్ చేసినావు. నువ్వు కట్టింది కేసీఆర్ గారి హయాం, కత్తిరించేది నువ్వు అయిపోయినావు.